ఇంట్లోకెంచి కాలు బయట పెట్టాలంటే భయమైతుంది. కిలోమీటర్ల కవనం లైన్లు, చీమలు లైన్లు కట్టినట్టే లైన్లు, అడుగులు అడుగేసుకుంటా కదులుడు, నత్తలతోని పోటీ పడుడు. పట్నంలో దినం పెరుగుతున్న పబ్లిక్తోని పండ్లకు పోయేటి పబ్లిక్కు గీ తిప్పలు పడుతుర్రు. ఎన్ని బ్రిడ్జీలు కట్టినా, ఎన్ని తవ్వలు మార్చినా, మూల మూలకు ట్రాఫిక్ సిగ్నల్ పెట్టినా, పొద్దుగాల 6ంటికెంచి నడిమచ్చలేత్రి దానిక మెట్రో రైళ్లు ఇలాం లేకుండా తిప్పినా, ఎన్ని ఇకమతులు చేసినా పట్నం పబ్లిక్ కు గీ ట్రాఫిక్ తిప్పలైతే అసలు తప్పలేదు. మరి కన్నిగానం ఇకమతులు చేసినా ఏడికెంచి వస్తున్నారో గీ పబ్లిక్ ఏమో ఎవరికి తెలవట్లేదు. అగా చూడోరి, మీదికెంచి పోయేటి బండ్లు మీదికెంచే పోతున్నాయి, కిందికెంచి పోయేటి బండ్లు కిందికెంచే పోతున్నాయి. ఇంకా ఇది చాలదన్నట్టు సందులు గొంతులు పట్టుకొని పోయేటోళ్ళు అట్ట కూడా పోతూనే ఉన్నారు. అయినా పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్ళు, పొద్దుమికి ఆఫీసులకించి ఇంటికి పోయేటోళ్ళు నత్తలతోని పోటీ పడ్డట్టే అవుతుంది కథ. ఇంకేముంది, ట్రాఫిక్ ను సాఫ్ చేసేటందుకు పోలీసు వాళ్లకు, బండ్లని ముందడికి కదిలిచ్చేటందుకు బండ్లు నడిపేటోళ్లకు బాగానే తిప్పలైతుంది. అగా చూసిలా ట్రాఫిక్ సిగ్నల్ కాడ అడ్డం నిలువు ఎట్ట పోగైనాయో బండ్లు, అటు బండ్లు ఇటు రాకుండా, ఇటు బండ్లు అటు పోకుండా అడ్డగోలుగా పోతే గట్టినే ఉంటది. మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం దబ్బున ఇంటికి పోవాలని ఎవరి ఆత్రం వాళ్ళదేనాయే, ఎవరి ఆపచ్చన వాళ్ళదేనాయే. ఇక ఇది చాలదన్నట్టు వానోటి మోపైంది పబ్లిక్ నెత్తిన. 4 శినుకులు పడితే చాలు నడుము లోతు నీళ్లు చేరేటాళ్లకు 7 బండ్లు ఆనే తట్టుబడే కథ అవుతుంది. ఓ రోజు ట్రాఫిక్ తిప్పలా, ఇది చాలదన్నట్టు వాన తిప్పలోటి. పట్నంలో పెరుగుతున్న పబ్లిక్ తోని పరేషానే ఉన్నది పోండ్రి. ఏమో తీయాలి, పట్నం పబ్లిక్ కు గీ ట్రాఫిక్ తిప్పల ఎన్నడు తప్పుతుందో, గీ తిప్పలు తప్పియాలంటే ఇంకెన్ని బ్రిడ్జీలు కట్టాలనో, ఇంకెన్ని మెట్రో లైన్లు కట్టాలనో ఏమో ఇక.